ఎయిర్ ఇండియా విమానం అతిపెద్ద ప్రమాదానికి గురైంది. గుజరాత్ అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్ బయలుదేరిన ఫ్లైట్ నెంబర్ AI-17 విమానం ప్రమాదవశాత్తు కూలిపోయింది. రన్వే నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులున్నారు. వారిలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ ఉన్నారు. మధ్యాహ్నం 1:15 టేకాఫ్ అయిన విమానం టేకాఫ్ అయిన 2 నిమిషాలకే 825 అడుగుల ఎత్తు నుంచి కూలిపోయింది. మేఘానీనగర్ గోడాసర్ క్యాంప్ ప్రాంతంలో సాంకేతిక లోపంతో విమానం ఒక్కసారిగా కూలిపోయింది. చెట్టును ఢీకొట్టి విమానం ఓ మెడికల్ కాలేజ్ హాస్టల్పై కూలిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా అందుకున్న సమాచారం ప్రకారం ఈ ప్రమాదంలో 100 మందికి పైగా ప్రయాణికులు చనిపోయినట్లు తెలుస్తోంది. మృతుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు. ఘటనా స్థలంలో దట్టమైన నల్లటి పొగ అన్ని వైపులకు వ్యాపించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. విమానం కూలిన విషయం తెలియగానే ఆ ప్రదేశంలో వైద్య మరియు అగ్నిమాపక సహాయక బృందాలు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. 12 ఫైర్ ఇంజన్లు మంటలు ఆర్పే ప్రయత్నాల్లో ఉన్నాయి. ప్రమాదంలో గాయపడిన అనేక మంది ప్రయాణికులను ఇప్పటికే సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. మెడికల్ కాలేజ్ హాస్టల్పై కూలటం వల్ల 20 మంది మెడికోలు మరణించినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన విమానం వైట్ బాడీ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్. దీనిలో 300 మంది ప్రయాణించవచ్చు. విమానంలో 169 మంది ఇండియన్స్, 53 మంది బ్రిటిషర్స్, 12 మంది విమాన సిబ్బంది ఉన్నారు. సుదూరు ప్రయాణం కావడంతో విమానంలో ఇంధనం కూడా భారీ ఉండడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. ప్రమాద ఘటనపై కేంద్రం తీవ్రంగా స్పందించింది. విషయం తెలిసిన వెంటనే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కెఎన్ రామ్మోహన్ నాయుడు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్తో ఫోన్లో మాట్లాడి పరిస్థితి తెలుసుకున్నారు. ఈ ప్రమాదంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ స్పందించింది. విమానానికి కెప్టెన్ గా సుమిత్ సబర్వాల్, ఫస్ట్ ఆఫీసర్ గా క్లైవ్ కుండర్ వ్యవహరించినట్లు తెలిపింది. విమానం టేకాఫ్ అయిన కొన్ని సెకండ్లోనే సిగ్నల్స్ కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ సమయంలోనే పైలట్లు అత్యవసర సందేశం మేడే మేడే అని అహ్మదాబాద్ ఏటీసీ మేనేజర్ పంపించారు. ఇది జరిగిన తర్వాత రేడియో ఆఫ్ అయిపోయింది. కో పైలట్ ఏటీసీకి మేడే కాల్ చేశారని, కానీ ఆ తర్వాత విమానం నుంచి ఎలాంటి స్పందన రాలేదని పౌర విమానయాన డైరెక్టరేట్ ధృవీకరించింది. ఇక ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడుతో మాట్లాడినట్లు తెలుస్తోంది. ప్రమాదం వివరాలు అడిగి తెలుసుకొని అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, ఎప్పటికప్పుడు వివరాలను తనకు అప్డేట్ చేయాలని ఆదేశించినట్లు సమాచారం.